కాంతారా పార్ట్ 2 రివ్యూ. 2022లో వచ్చిన కాంతారా సినిమా చేసిన హంగామా అంతా ఇంత కాదు. రిషబ్ శెట్టి వరాహావతార్లో చేసిన నటన, సోల్ఫుల్ మ్యూజిక్, మట్టి కథ, మన ఊరి దేవత కథ అని అందరూ ఫీల్ అయ్యేలాంటి సినిమా అది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ కార్ చుచ్చులా హిట్ టాక్ అంటుకుని ఘన విజయం సాధించింది కాంతారా. మరి దానికి ప్రీక్వెల్ గా రిలీజ్ అవుతున్న కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో యాసలు, ఎన్నో ప్రాంతాలు. ఆయా భాషల్లోకి, ప్రాంతాల్లోకి తరచి చూస్తే చరిత్ర చెప్పే కథలు కొన్ని అయితే చరిత్రకు అందని కథలు మరెన్నో. అలాంటి ఎన్నో కథల్లోంచి ఒక కథే ఈ జానపదంలా అనిపించే కాంతారా. పార్ట్ 1 లో ఎక్కడైతే హీరో తండ్రి మాయమవుతాడో అక్కడే మొదలవుతుంది ఈ సినిమా. మొదలయ్యి గతంలోకి వెళ్తుంది. గతం అంటే ట్రేడింగ్ అనేది వస్తు మార్పిడి విధానంలో జరిగే కాలానికి అన్నమాట. భారతదేశంలో వ్యాపారానికి ఎవరొచ్చినా వాళ్ళని బాగా ఆకర్షించేవి మన దేశంలో సహజంగా దొరికే సుగంధ ద్రవ్యాలు. అలాంటి సుగంధ ద్రవ్యాలు బాగా లభ్యమయ్యే ఈశ్వరుని తోట ఈ సినిమాలో ప్రధానాంశం. ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం బంగ్రా అనే రాజ్యాన్ని పాలించే రాజు, ఆ తోటను రక్షించే ట్రైబల్ లీడర్ బెర్మీ మధ్యన ఘర్షణ ఈ సినిమా. ఈ సినిమా మొదలైన ఒక 20 నిమిషాల పాటు గ్రాండ్ విజువల్స్ తో, మ్యూజిక్ తో, ఎక్సలెంట్ స్టంట్ కొరియోగ్రఫీతో, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ తో మనల్ని ఆ కాలానికి తీసుకుపోతుంది. ఆ బాంగ్రా రాజ్యంలో నిర్మించబడుతున్న దేవాలయం, దానిని ఆనుకున్న బందరుని పోర్టు, ఆ వీధుల్లో జరిగే వ్యాపారం, అవన్నీ ఒక కొత్త అనుభూతికి లోనయ్యేలా చేస్తాయి. నాకైతే రథం అదుపు తప్పి వీధుల్లో దొర్లిపోయే సీను, దాని మీద హీరో వాళ్ళు బ్యాచ్ చేసే విన్యాసాలు అవన్నీ చూస్తుంటే రాజమౌళికే మొగుళ్లా చేసాడు అనాలనిపించింది. కానీ తొందరపడలేదు. అది ఎంత కరెక్టో 10 నిమిషాల తర్వాత నాకే అర్థమైపోయింది. వన్స్ హీరో బాంగ్రా ప్రాంతానికి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల మధ్య జరిగే సీన్స్, అక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళు పడే కష్టం, అది ఉండాలి, అవసరం కూడా. కానీ ఒక్క షాట్ లో కన్వే చేసేవలసిన విషయాన్ని కూడా 2-3 సీన్లు చేసి ప్రేక్షకుల సహనాన్ని రథం కింద వేసి నలిపేస్తాడు డైరెక్టర్. మళ్ళీ మనం ఊపిరి పీల్చుకునేది ఇంటర్వెల్ కు పావుగంట ముందే. హీరో అడవులోకి వెళ్లి అక్కడ అనుకోకుండా ఒక పని చేయటం, దాంతో వేరే తెగవారు రావడం, అక్కడ జరిగే ఫైట్, కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే నత్తనడక. మధ్యలో వచ్చే ఎలివేషన్స్, హై మూమెంట్స్ మాత్రం బాగానే ఉంటాయి. ఎస్పెషల్లీ కాంతారా పార్ట్ 1 లాగా హీరో మీద దేవుడు పోనడం, అప్పుడు హీరో చేసే పెర్ఫార్మెన్స్, ఆ స్పెసిఫిక్ అరుపు ఏదైతే ఉందో అది, ఇవి ఎపిసోడ్స్ గా బాగానే ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే తెమల్ చంద్ర బాబు అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్, ఆర్ట్ వర్క్ గానీ, గ్రాఫిక్స్ గానీ, హీరో పెర్ఫార్మెన్స్ గానీ, యాక్షన్ కొరియోగ్రఫీ గానీ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయనేది వాస్తవం. కానీ అన్ఫార్చునేట్లీ జరిగే సీన్స్ లోనే విషయం ఉండదు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు భయ్య, అది అప్పటికే అందరూ గెస్ చేసేసి ఉంటారన్నమాట. అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో హీరో నిస్సహాయిత స్థితిలో ఉన్నప్పుడు కొత్త డోర్ ఓపెన్ అవ్వడం, దేవుడి రాక, శత్రు సంహారం, సేమ్ టు సేమ్ దేవుడిని అదే వాడకం. కాకపోతే ఈ సినిమాలో దేవుడు డైరెక్ట్ గా హీరోలోనే ప్రవేశిస్తాడు. దేవుడికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. కాబట్టి తను చంపకూడదు అనుకున్నప్పుడు దేవుడు వికెట్ చేసి దేవత ప్రవేశిస్తుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, కాంతారా పార్ట్ 1 అనేది కాకినాడ సుబ్బయ్య హోటల్లో భోంచేసినట్టుంటే, పార్ట్ 2 మాత్రం హైదరాబాద్ లో సుబ్బయ్య గారి హోటల్లో భోంచేసినట్టు ఉంటది. రిచ్ అంబియన్స్ బట్ పూర్ టేస్ట్.